అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలలోని వేలం వెర్రి కథని ఈరోజు మనం చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు, మంత్రి ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒక రోజున రాజు మంత్రిని పిలిచి వేలం వెర్రి అంటే ఏమిటి అని అడిగాడు. మంత్రి ఏం చెబుతాడు? అందుకని రాజుగారితో 2 రోజులు గడువివ్వండి చూపిస్తాను అన్నాడు. ఆ మర్నాడు పొద్దున్నే లేచి స్నానం చేసి విభూది పెట్టుకొని ఊరి చివర కంచెరగాడిదలు ఉంటే ఒకదానికి 3 ప్రదక్షిణాలు చేసి ఒక వెంట్రుక పీకి చెవిలో పెట్టుకున్నాడు. ఆ గాడిద కలవాళ్ళు ఊర్లో ఉన్న తదితరులు ఏమిటి బాబు అలా చేశారు అని అడిగారు. ఈ గాడిద మధుర నుంచి వచ్చింది. దీని కాళ్ళు వసుదేవుడు పట్టుకున్నాడు. అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను అని మంత్రి అన్నాడు. ఆ మాట విని ఊరంతా ఒక్కొక్కరే వెళ్ళడం, 3 ప్రదక్షిణాలు చేసి దాని వెంట్రుకొకటి పీకి చెవిలో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇట్లా చేయడంతో ఆ గాడిద బొచ్చంతా ఊడిపోయి చావుకు సిద్ధమైంది. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి ఒక వెంట్రుక పీకినాడు. దానితో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద కల్లవాళ్ళు మా బ్రతుకు ఈ గాడిదతోనే ఉన్నది. మీ చేతుల్లో చచ్చిపోయింది. దీని ఖరీదివ్వమన్నారు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేమిటి ఇలా చచ్చింది అని అడిగాడు. అప్పుడు మంత్రి అన్నాడు కదా, మీరు వేలం వెర్రి అంటే ఏమిటని అడిగారు. దానికి నోటితో సమాధానం చెబితే మీకు నచ్చేది కాదు. అందుకని ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను అని అన్నాడు మంత్రి. రాజు మంత్రి తెలివికి సంతోషించాడు. గాడిద వాళ్ళకు కొంత సొమ్ము ఇచ్చి వాళ్ళని పంపించేశారు. కథ కంచికి మనం ఇంటికి.